ఫుల్ ఎక్సైటెడ్ ఈ రోజు. మా ఆవిడ అసలు మా ఆవిడ గంతులేస్తుంది. బ్రెయిన్ ఫ్రై అంటే వాడికి వాడు ఉట్టిగా తినేస్తాడు కదా. 1 అవర్ లో దిగిపోతుంది మీతో. 1 అవరే ఇంకా మీరు రారా? ఇందాక నువ్వు చెప్పినప్పుడన్నా నేను గబగబ రెడీ. ఓకే. మా అమ్మ మా చెల్లెలు పిల్లలు వస్తున్నారంటే అందరినీ పక్కన దోసి పడేస్తుంది అనమాట మా అమ్మ. ఎందుకంటే ఫేవరెట్ కూతురు వస్తుంది కదా. ఫస్ట్ గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. దిస్ ఇస్ ఫేవరెట్ ఐటమ్స్ ఫర్ ఆరో. మేము ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాము. आपको हिंदी आता है? खाना खाओ. Is that right? ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మ. Hi everyone, welcome back to our YouTube channel Nevi Meghalalo. ఫుల్ ఎక్సైటెడ్ ఈ రోజు. మా ఆవిడ అసలు మా ఆవిడ గంతులేస్తుంది. పిల్లలు వాళ్ళ చెల్లెలు ఇద్దరు వచ్చేస్తున్నారని చెప్పేసి ఎందుకు వస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు వస్తున్నారు అని తెలుసుకోవాలంటే పూర్తి వీడియో చూడాలి. వెరీ వెరీ గుడ్. అలా మంచి బ్యూటిఫుల్ అకేషన్ ఇది వాళ్ళు వచ్చేది. అండ్ అసలు మేము ఎక్స్ప్రెస్ చేయలేము, అంత హ్యాపీగా ఉన్నాము. అండ్ చూడండి మా ఆయన జుట్టు కూడా దూకొని ఇవ్వలేదు. ఇప్పుడు తలస్నానం చేసి అలాగే వచ్చేసాను నేను పిచ్చిదాన్ని లెక్కన. ఓ లైట్ దగ్గర. ఓకే ఓకే. కనీసం కొంచెం కూడా నీట్ గా లేను, పిచ్చి పిచ్చిగా వచ్చాను. ఈ రోజు ఎపిసోడ్ అంతా ఏంటి అంటే మా చెల్లెలు US నుంచి వస్తుంది, నా పిల్లలు వస్తున్నారు అదితి ఆరవ్. సో ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి. ఎయిర్పోర్ట్ కి వెళ్లే ముందు కొన్ని పనులు చేసుకోవాలన్నమాట. మీ అందరికీ తెలుసు నా కొడుక్కి కొన్ని స్నాక్స్ అంటే చాలా ఇష్టము. సో అదేంటి అనేది మీకు చూపిస్తాను. సో ఏం చూపిస్తున్నావు? వాడికి ఇష్టమైన బ్రెయిన్ ఫ్రై అంటే వాడికి వాడు ఉట్టిగా తినేస్తాడు కదా. వాడికి స్నాక్ లాగా ఇష్టం అన్నమాట. అండ్ పాపం వచ్చేటప్పటికి 4:45 ఫ్లైట్ కి దిగుతారు వాళ్ళు. ఈవినింగ్ 4:45 కి ఫ్లైట్ లో అస్సలు తినరు పిల్లలు. అందుకనే నాకు మెయిన్ టెన్షన్. వచ్చిన వెంటనే వాళ్ళకి నచ్చినవన్నీ పెట్టేస్తే కొంచెం 24 అవర్స్ జర్నీ చేసి వస్తున్నారు కదా. సో అందుకని మంచిగా వాళ్ళకి కావాల్సినవన్నీ సో ఇప్పుడు క్లీన్ చేసేసి ఫ్రై చేసేస్తా. ఓకే. చేసేసి దాని తర్వాత నువ్వు స్నానం చేసేస్తే మన ఇద్దరం బయటికి వెళ్ళిపోయి నా కొడుకు ఇష్టమైన స్నాక్స్ ఇంకా ఉన్నాయి అవన్నీ కొనుక్కోవాలి. చాలు. ఓకే. సో మీ అందరికి చాలా క్యూరియాసిటీ ఉంది కదా, అసలు ఎందుకు వస్తుంది నా మరదలు, ఏం జరుగుతుంది, ఏంటి అంత పెద్ద అకేషన్, US నుంచి ఇండియాకి వచ్చేంత అకేషన్ ఏముంది అని మీరు అందరూ అనుకుంటున్నారు కదా. ఇప్పుడు కిందకి వెళ్తున్నాము. ఆంటీ ఎలా రియాక్ట్ అవుతుందో, ఆంటీ ఏం చెప్తారో చూద్దాం. ఓకే ఓకే అను. ప్రాంక్ చేయబోతున్నాను మా అత్తగారితో. చూడండి ఆంటీ. ఇంకా ఏం చేస్తున్నారు? కాదు తొందరగా 1 అవర్ లో దిగిపోతుంది మీతో. 1 అవరే ఇంకా ఫ్లైట్ ఎర్లీ అంట ఫ్లైట్. మరి మేము వెళ్ళొచ్చామా? మీరు రారా? ఇందాక నువ్వు చెప్పినప్పుడన్నా నేను గబగబ రెడీ. ఓకే. ఫీల్ అవ్వకండి, మేము వెళ్ళొచ్చేస్తాం. 2:45కి ఫ్లైట్. మీ అల్లుడితో ప్రాంక్ చేస్తున్నాడు ఇక్కడ. ఎందుకు మళ్ళీ వాళ్ళ నిన్ను తీసుకెళ్ళకుండా ఎయిర్పోర్ట్కి వెళ్తారా ఎవరైనా? గొంతులో ఏడుపు వచ్చేసి 2:45కి మా ఫ్లైట్. అలానే చెప్తాడు మీ అల్లుడు. మీ మనవాళ్ళ కోసం మనరాళ్ళ కోసం చికెన్ మసాలా. ఓకే. ఇంకేదో కర్రీ చేస్తున్నారు ఆరో కోసం. స్కిన్ కర్రీ. అదే పనిగా మన చికెన్ షాప్ ఉండి బతిలాడుకొని, అరే నువ్వు చికెన్ ఇవ్వకపోతే నీ తోలు తీసేస్తాను శివ, ప్లీజ్ దయచేసి చికెన్ స్కిన్ కావాలంటే. పాప శివ ప్రాబ్లమ్స్ కాదు, మొత్తానికి చికెన్ తోలు సంపాదించాం. ఎందుకంటే మా అబ్బాయికి తినాలనిపించింది కాబట్టి. మమ్మీ ఎందుకు మమ్మీ అలా కంగారు పడిపోతున్నావు? అసలే టెన్షన్ లో ఉన్నా పొద్దు నుంచి పనుల మీద.
దాంతో వాళ్ళ చెల్లెలు వస్తుందని చెప్పి వాళ్ళ కూతురు వస్తుందని చెప్పి ఎంత గందరగోళం చేస్తున్నారంటే ఇద్దరు తల్లి కూతుళ్ళు హడావిడి పడిపోతున్నారు అసలు. నేను చాలా కూల్ గా ఉన్నాను. మా అమ్మ మా చెల్లెలు పిల్లలు వస్తున్నారంటే నన్ను మా ఆయన్ని వాళ్ళ ఆయన్ని అంటే మా నాన్నని తమ్ముడిని అందరినీ పక్కన దోసి పడేస్తుంది అనమాట మా అమ్మ. ఎందుకంటే ఫేవరెట్ కూతురు వస్తుంది కదా. వినీలా రేఖ అంటే అంత బ్యూటిఫుల్ నేమ్ పెట్టారు వినీలా రేఖ అని. మావిడికి ఎందుకండి అనుపమ? నా పేరుకి ఏమైంది? అనుపమ అని. అనుపమ ఉపమా కంపారిజన్ లేదు. నాకు మీతో పేరు కూడా ఇష్టం వినీలా రేఖ. ఇప్పుడు రేఖ వస్తుంది కదా, మన రేఖ వస్తుంది కదా, నేను పిలుస్తాను. అసలు మన రేఖ వెన్నెల రేఖ వినీలా రేఖ. వినీలా రేఖ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కుతుంది కదా. పాపం ఫీల్ అయినట్టున్నారు. ఈ 15 రోజులు నేను మా అమ్మకి కనిపించాను. కేవలం నేను చికెన్ మటన్ లేకపోతే ఇంకేమైనా సర్వీసెస్ ఉంటే నేను పనికి వస్తాను అంతే. 15 రోజులు కూతురు సేవ మనవడు మనవరాల సేవలోనే ఉంటుంది. మనవరాలు ఇంకా అసలు మనవరాలు చూస్తే వేరే ఉంటుంది. ఆనంద బాష్పాలు వస్తూనే ఉంటాయి. చూస్తుంటే మమ్మీ కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుంది. అత్తగారు ఇప్పుడు ఎంతో బ్యూటిఫుల్ వెకేషన్ కి ఐ మీన్ అంటే లైక్ ఈ అకేషన్ వెకేషన్ ప్లస్ అకేషన్ ఎంతో అద్భుతమైన అకేషన్ జరగబోతుంది మన ఇంట్లో. దానికి మీ చిన్న కూతురు యుఎస్ నుంచి ఇండియా వస్తుంది. దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అల్టిమేట్. అది ఎంత పెద్ద ఫంక్షన్ అంటే లైఫ్ లోనే అంత బ్యూటిఫుల్ అకేషన్. ఇప్పుడు మనం చెప్పట్లేదు, సర్ప్రైజ్ మన వ్యూవర్స్ కి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలిసిపోతుంది. సో అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే. ఆనందంగా ఉందా? యుఎస్ నుంచి మీకోసం నా మరదలు. సరేలే కామెడీ తెలుసా నీకు? పొద్దున 5:30 ఇప్పుడే నీతో ఢిల్లీలో దిగితే నేను నీతో అదే విషయం చెప్పాను. 5:30కి నిద్రలో మా ఆయన నీతో వచ్చిందా నన్ను లేపాడు. చూసారా అంత గడగడలాడి చేస్తుంది మరదలు. అంత భయపెడుతుందండి నన్ను. నేనేం చెప్పాను చెప్పు ఫస్ట్. నేను ఫుల్ నిద్రలో వస్తుంది అది ఇంకా ఫ్లైట్ లోనే ఉంది. నువ్వు పెట్టి అంటే యుఎస్ ఫ్లైట్ లో ఉన్న ఇండియా వచ్చేసిన ఫీలింగ్ నాకు. సో ఇల్లంతా తుడిపించేస్తున్నారు మా అత్తయ్య గారు. క్లీన్ చేసి 15 రోజుల్లో అందరూ రావడం ఖాయం. ఈ 15 రోజులు నిజంగా ఒక 15 కిలోలు లావు అవుతాము. కొత్త మ్యాట్ వేసింది. తెలుసా కొత్త మ్యాట్ కొత్త మోపు తీసుకొచ్చాను. ఉమా అంది అమ్మ ఇప్పుడు వద్దమ్మా అక్కొచ్చినప్పుడే వాడదామా. రేపు అక్క వస్తుంది కదా, అక్కొచ్చినప్పుడు కొత్త చీపురు కొత్త మోపు అమ్మ ఇప్పుడు వద్దు అనింది. అందుకని రేపే పాత మోపు బయటపడుతుంది అనమాట. అంకుల్ ఎక్సైటెడ్ అంకుల్? Your small daughter is coming, excited, huh? Small daughter se bhi. He is excited only for his grandson and granddaughter. Mainly grandson. No, accept it. Hey, Anne. Whom will you first tumko? Everybody is equal to me. Everybody is equal to me. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. Even me also, uncle. This is favorite items for Aro. That's what These I was all telling you. favorite items. He says only Labonel gets the best cupcakes in Hyderabad. ఇప్పుడు ఏం తీసుకున్నావు వాడికి? తీసుకున్నా cupcakes. Okay. What is this? Vanilla cupcake. This is white chocolate and cranberry. You want Nice. to try it? Which one you want? Have a You can try. sample. Yeah, I want to. Which one? ఫైన్ బేకింగ్ చాలా ఫేమస్ అండి ఇక్కడ. వెరీ టేస్టీ కప్ కేక్స్ దొరుకుతాయి. అండ్ యూఎస్లో కంటే మా ఆవిడ ఇక్కడ చాలా ఎంజాయ్ చేస్తుంటాడు కప్ కేక్స్. ఇప్పుడు లాబనెల్ కేక్ కొనేస్తాము. నెక్స్ట్ ఏంటి? లాబనెల్ కొనేస్తాం. కొంచెం అన్నం పెట్టిస్తావా? ఆకలి వస్తుందా? సందులో ఎక్కడైనా తినేద్దాం ఆగి. ఎక్కడైనా రోడ్డు మీద తినేస్తాను. నాకు అలాంటివి ఏమీ లేదు. సో ఆల్ ఎక్సైటెడ్. మేము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. చిన్ను
చాలా చాలా ఎక్సైటెడ్. ఎందుకంటే నాకైతే వాడితో నేను బాగా ఆడుకుంటానండి. వాడు నాతో చాలా ఎక్కువ ఆడుకుంటాడు. సో ఇప్పుడు వాడు ఎన్ని క్వశ్చన్స్ వేస్తాడో నన్ను. అండ్ ఈ కార్ కొన్న తర్వాత వాడు చూడలేదు, వాడు కార్స్ పిచ్చి కదా. ఇప్పుడు ఈ కార్ చూసిన తర్వాత ఇప్పుడు కార్లు అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి. ఏంటి అనేది క్లియర్ గా వాడికి చెప్పాలి. అసలు ఒక్క వీడియో కూడా మిస్ అవ్వడండి. యుఎస్ లో కూడా హీ ఫాలోస్ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో. దానిలో ఏమైనా డౌట్ వచ్చినా కూడా అడుగుతాడు అనమాట. అంత ఇది వాడికి. సో ఈరోజు ఆర్ఎవ్ ఎస్ వీఆర్ ఎక్సైటెడ్. అండ్ ఈ కార్ లోనే కూర్చుంటారు పిల్లలు. ఎంత వెనక మా తమ్ముడు కారు వచ్చినా సరే మా చెల్లెలు అటు షిఫ్ట్ అవ్వాల్సిందే, కానీ నా కూతురు కొడుకు మాత్రం ఇదే కార్ లో మా ఇద్దరితోనే ట్రావెల్ చేస్తారు ఇన్ని ఇయర్స్ లో కూడా. సో అందుకని అండ్ మా తమ్ముడిని అస్సలు ఓవర్టేక్ చేయనివ్వట్లేదు ఇంద్ర. మరి దారుణం అసలుకి. అస్సలు వెళ్ళనివ్వట్లేదు. ఉసిక్కిమంటే ముందుకు వెళ్తున్నారు అనమాట. సో ఎనీవేస్ మేము ఫ్లైట్ ఒకటి లేట్, హాఫ్ అన్ అవర్ 45 minutes లేట్ అమ్ము. 45 minutes ఫ్లైట్ లేట్ బికాస్ ఆఫ్ ద క్లైమేట్. సో అందుకని ఇప్పుడు ఎయిర్పోర్ట్ కి వెళ్ళి ఆ రియాక్షన్స్ అవి వేరే అండి. అదంతే అంతే కదా. ఆ స్వీట్ మెమరీస్ అంటే లైక్ చాలా స్వీట్ గా ఉంటది. అంటే చాలా రోజులతో వాళ్ళు చూడటం మన పిల్లల్ని. అండ్ దూరంగా ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ అనేది, ఆ మిస్సింగ్ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. ఇప్పుడు చూస్తారుగా మీరు అందరూ ఎలా ఉంటుందో. ఓకే చాలు టు ది ఎయిర్పోర్ట్. పొద్దుటి నుంచి పని చేసి ఇప్పుడు నవ్వమాక. ఇందాక ఎలా పెట్టావు ఫేస్ అలానే పెట్టు. ఫీవర్ గా ఉందను. ఫీవర్ గా ఉందా? ఇప్పుడు ఈ ఫేస్ నార్మల్ గా పెట్టు. నీ ఫేస్ ఇందాక మాకు ఎలా పెట్టావు? అతిథి వచ్చిందో ఎలా పెడతావు ఫేస్? ఎలా పెడతావు? అప్పుడు నీకు ఏడుపు వస్తుందా? అని అను కెమెరా అనగా నవ్వేస్తున్నాను. నీరసంగా నడవట్లేదు అసలు. సో వెయిటింగ్ ఫర్ ద కిడ్స్. ఆల్రెడీ ల్యాండ్ అయిపోయారు. ఇప్పుడు బ్యాగేజ్ తీసుకొని బయటకు వస్తారనమాట. వెళ్తున్నాం పైకి. ఏ ఆంటీ మనమే బొకేసా? ఓ సో మెనీ బొకేస్. సో అందరూ ఇలాగా వెయిట్ చేస్తే గానీ తను హ్యాపీ అవుదండి. మీ చెల్లికి చాలా తృప్తి. సో అదనమాట మ్యాటర్. ఎలా వస్తుందా అంటే మనం వచ్చి 2 months అయింది యుఎస్ నుంచి అండి. ఇంకా రావట్లేదు. ఎక్కడున్నారు? లగేజ్ తీసుకున్నారా లేదా? వాడు చూడు ముందే వెళ్ళిపోయాడు. చూసావా? Happiness, happy tears. Yes, happy tears. Arya, wait, Ra. సో మేము నారాయణ సిల్స్కి వచ్చాము. అకేషన్ ఏంటనేది గెస్ట్ చేయండి. ఇలా వెళ్తున్నాం అన్నమాట. ఎవరికి షాపింగ్ గెస్ట్ చేయండి. अरे बोलो रा. आपको हिंदी आता है? जीजू बोंदा है. अरे we should ask जीजू something in Hindi. आस्क करो. मेरे नाम क्या है? आपका नाम क्या है? सबको पता है. आपका तुमको नाम क्या है? तुमको नाम नहीं है, आपको नाम. ये बड़ा है ना. तुमको नाम नहीं बोंदा है. नहीं नहीं बोंदा है. बोंदा है. तुमको हिंदी नहीं आता है. मेरे को अच्छा आता है. तुमको बहुत अच्छा आता है. हाँ गुड. ओनली 2 words. हाँ और बोलो. खाना खाओ. खाना खाओ. Is that right? अरे खाना खाइए. పెళ్లి కూతురు ఎవరో గెస్ట్ చేయండి. పెళ్లి కూతురికి షాపింగ్ జరుగుతుంది ఇప్పుడు. పెళ్లి షాపింగ్ అయిపోయిందా? ఎవరిది పెళ్లి? ఎవరిది తెలీదా?
ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా See, now you told the truth. You were waiting to look at him. Afternoon, I asked him. He said all are equal. Now he's saying he didn't say that word to anybody. He's saying I was waiting to see you. Arav. Only Arab. हम लोग गूगल में पूछे. Amama waits to see Aditi. Who waits to see Amama? Me. यार बाबा 5:30. మార్నింగ్ 5:30 మనకు వస్తుంది. మీకు వచ్చేసిందా? See. How much he's waiting for you. సో ఇదండి మ్యాటర్. చూస్తారు కదా మా మరదలు ఎందుకు వచ్చింది. చెప్పలేదు, అదే సర్ప్రైజ్. ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే మా నెక్స్ట్ వీడియో చూడాలి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటి, ఎందుకు వచ్చింది, రీజన్ ఏంటి అని చెప్పేసి. కానీ ఈ రోజు అయితే ఫుల్ కింద ఫుల్ హంగామా. ఇంకా ఈ 15 రోజులు మా చెల్లి వచ్చిందంటే ఎవరిళ్లలో వాళ్ళు వండుకోకూడదు అనమాట. అందరం మమ్మీ దగ్గరే భోజనం చేయాలి. అలా అయితేనే మమ్మీ ఒప్పుకుంటుంది. 15 days ఫిట్నెస్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మమ్మీ కంపల్సరీ మిగతా 15 days ఉంటుంది కాబట్టి 15 days చాలా వెరైటీస్ వండుతారు. ఆ వెరైటీస్ ఖచ్చితంగా తినాల్సిందే, లేకపోతే నా మదలు చంపేస్తుంది. సో అలా అనమాట. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారండి. లైక్ ఇది మన బ్రెయిన్ ఫ్రై అయితే అదిరిపోయిందని చెప్పి అసలు కార్లో వచ్చారు పాపం. అసలుకి కనీసం వీడియో కూడా తీయలేకపోయాం. ఎందుకంటే వాళ్ళు చాలా ఫుల్ 24 hours ఫ్లైట్ లో అస్సలు తినలేదు పిల్లలు. ఫుడ్ నచ్చదు వాళ్ళకి, ఫ్లైట్ ఫుడ్. వచ్చిన వెంటనే నేను వాడికి చెప్పాను అనమాట, ఆరు ఐ మేడ్ బ్రెయిన్ ఫర్ యూ అంటే యా ఐ నో అని అన్నాడు. సో అందుకని మంచిగా బ్రెయిన్ తినేసేసారు. ఇప్పుడు స్నానాలు చేసేస్తే మేము కూడా కిందికి వెళ్తున్నాము. కిందికి వెళ్ళిపోయి వాళ్ళందరూ స్నానం చేస్తే భోజనం చేసుకుని ఇంకా కబుర్లు ఏ కాలం అవుతుందో వాళ్ళకి నిద్ర వచ్చేంత వరకు చెప్పుకుంటాం అనమాట, అంతే. సో మీరు ఇంకా మా ఎపిసోడ్ చూడండి. నెక్స్ట్ ఎపిసోడ్ అస్సలు మిస్ అవ్వదు. బ్యాక్ టు బ్యాక్ వి విల్ ప్రామిస్ యూ ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్యూటిఫుల్ ఎపిసోడ్స్. చాలా బ్యూటిఫుల్ ఎపిసోడ్స్ అంతే నేను చెప్పగలను, ఇంకేం చెప్పలేదు. అంటే నాకు తెలిసి వాళ్ళు కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు పాపం ఏంటి అనేది. బ్యూటిఫుల్. అందుకని ఇలాంటి ఎపిసోడ్స్ చూడాలి అంటే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ ఎపిసోడ్ టాటా బై బై, ఐ లవ్ యు ఆల్. సో కప్సాలా ఫైనల్లీ హౌ ఇస్ ఇట్? నైస్, ఎంజాయింగ్. అది ఎలా ఉంది కప్సాలా? అయితే మా హౌ ఇస్ ఇట్? చాలా బాగుందా? పీసా చాలా ఫేమస్ డిష్ కదా ఇది హైదరాబాద్ లో. 4 seasons లో బలి. బై సైన్ ఆఫ్. సో ఈ రోజు ఎపిసోడ్ వచ్చేసేసి చాలా చాలా స్పెషల్ అండి. వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. కమ్ ఆన్, ఇంగ్రీడియెంట్స్ అంటే చూసేద్దాం. ఎక్కడికి వస్తారు కమాన్ అంటే? మొత్తం ఇప్పుడు మళ్ళీ మొత్తం చేయాల్సి వస్తుందండి, ఎందుకంటే మా ఆయన మొత్తం స్లో మోషన్ లో తీశారు.